వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్టీ క్రేజీ రివ్యూస్. ఇంకా భయ్యా మనం బాలయ్య మూవీస్ లో ఎగ్జాక్ట్ గా మోస్ట్లీ చూసుకునేది ఏంటి, హై ఎలివేషన్స్, ఇంకా బాలయ్య బాబు డైలాగ్ డెలివరీ, ఇంకా వాడు ధూమ్ ధామ్ గా పగిలిపోయే మన బాక్సులు బద్దలైపోయి మ్యూజిక్. సో ఈ విధంగా బాలయ్య బాబు మూవీస్ లో ఈ మెజారిటీగా చూస్తాం. సో అవి మాత్రం ఈ డాకు మహారాజులో ఫుల్ ఫిల్డ్ గా అయితే రావడం జరిగింది. ఇంకా కంప్లీట్లీ మూవీ 2 hours 40 minutes మూవీ చూస్ చేసిన తర్వాత అయితే కంప్లీట్లీ మూవీ అనేది వర్త్ అని చెప్పుకోవచ్చు. ఇంకా కంప్లీట్లీ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఈ యొక్క మూవీని చూడొచ్చు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఇది కొంచెం సెట్ అయ్యే పద్ధతే కాదు. కంప్లీట్లీ ఏదైతే మాస్ ఆడియన్స్ బాలయ్య గారి మూవీస్ ని ఇష్టపడుతుంటారో వాళ్ళకైతే ఈ యొక్క పర్టికులర్ డాకు మహారాజ్ అనేది వర్త్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మెయిన్లీ చూసుకున్నట్లయితే మూవీ స్టార్టింగ్ ఒక ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ ని మనకి ఫ్రంట్ లో చూపించేది. సో బాస్ ఎలివేషన్ అయితే వచ్చింది బాలయ్య బాబు గారి మూవీలో. ఇంకా లుక్స్ వైజ్ చూసుకున్న ఓవరాల్ లుక్స్ అయితే చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ లైన్ అనేది చాలా తక్కువ తీసుకున్నారు. అంటే బేసికలీ ఈ స్టోరీ లైన్ మనం చాలా ప్రీవియస్ మూవీస్ లో చూసిందే, బట్ ఈ స్టోరీ లైన్ వీళ్ళు మోర్ లెంత్ అంటే మనకి 2 hours 30 minutes మూవీని ఈ పర్టికులర్ స్టోరీ లైన్ మీద బేస్ చేసుకున్నారు. బట్ ఇక్కడ వాళ్ళు మెయిన్ ఫోకస్ పెట్టినంత బాబీ కళ్యాణ్ గారు మొత్తం బాలయ్య బాబు గారి ఎలివేషన్స్ కి, బాలయ్య బాబు గారి యాక్షన్ కి, బాలయ్య బాబు గారి ఫైట్ సీక్వెన్స్ కి. ఫైట్స్ అయితే కొరతే లేదు. బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే రచ్చ చేసుకోవచ్చు థియేటర్లు అయితే. ఇంకా తమన్ మ్యూజిక్ అయితే దంచేసాడు. ఇంకా డాకు మహారాజ్ బీజియం అయితే పీక్ లెవెల్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్యారెక్టర్ వైజ్ చూసుకున్నట్లయితే ప్రతి క్యారెక్టర్ అంటే హీరోయిన్ కానివ్వండి, సైడ్ రోల్ క్యారెక్టర్స్ కానివ్వండి, ఇంకేదో ఒక పర్టికులర్ ఊరిని చూపిస్తారు ఆ ఊరి క్యారెక్టర్స్ కానివ్వండి. సో ప్రతి ఒక్కటి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి మూవీ స్టోరీ లింక్ అయితే. సో ఎవరిని తీసేయాలని చెప్పలేదు, ఎవరి యాక్టింగ్ తగ్గట్టు వాళ్ళైతే చించేశారు. ఇంకా ఎండింగ్ చూసుకున్నట్లయితే ఇంకా మూవీలో ఇంకా ప్లస్ చేస్తుంటే బాగుండేది అనిపించేది ఏంటంటే బాబీ డియోల్ గారిని ఇంకొంచెం వైల్డ్ గా చూపించుంటే బాగుండేది. అండ్ బాబీ డియోల్ గారిని ఫ్రంట్ నుంచి అంటే మూవీ స్టార్టింగ్ నుంచే కానీ క్యారీ చేస్తుంటే బాగుండేది. బట్ బాబీ డియోల్ గారిని ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి అయితే పరిచయం చేయడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ హైలైట్ అవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ చూడాలనే ఇంట్రెస్ట్ కూడా అయితే కలగద్ది బాబీ డియోల్ గారిని చూపించడం వల్ల. బట్ ఇంకా ఫ్రెండ్ నుంచి ఉంటే ఇంకా బాగుండేది ఏమనిపించి నాకు ఒకటి అనిపించింది. ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్ కానివ్వండి, క్లైమాక్స్ బ్యాంక్, గూస్ బంప్ సీన్స్ అయితే మాస్ ఫైట్స్ అయితే పడిపోయి ఇంకా కంప్లీట్ గా చూసినట్లయితే మూవీ అనేది ఆన్ స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే గేమ్ చేంజర్ బాగుందా ఇది బాగుందా ఇదే మన డౌట్ ఫస్ట్ అనుకుంది. గేమ్ చేంజర్ కన్నా నాకు కొంచెం డాకు మహారాజే వర్త్ అనిపించింది. సో ఆన్ స్క్రీన్ మీద చూసేటప్పుడు బాలయ్య బాబు గారు కాబట్టి ఆ డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఆ పంచెస్ కానివ్వండి, ఏదైతే మన కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో కట్అవుట్ ని చూస్తుంటే కొంచెం ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. ఇది పర్టికులర్లీ నేను తెలుగు ఆడియన్స్ చెప్తున్నాను, అందరికి అనిపిదేమో ఇది. సో బాలయ్య బాబు గారి మూవీస్ బాగా ఫాలో అయ్యే వాళ్ళకి ఇది బాగా ఈ యొక్క ఏదైతే వైబ్ ఉందో అది బాగా అర్థం అవుతుంది. సో ఇది మూవీ రివ్యూ అనేది. మూవీ అనేది ఓకే అని చెప్తాను, ఆన్ స్క్రీన్ మీద చూడడానికి వర్త్ అని చెప్తాను. బట్ నాట్ ఫ్యామిలీ ఆడియన్స్, ఓన్లీ మాస్ ఆడియన్స్ ఏదైతే బాలయ్య బాబు గారిని ఆన్ స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నాం వాళ్ళు వెళ్ళడం బెస్ట్. ఇంకా గేమ్ చేంజర్ అంటారంటే సోషల్ మెసేజ్ వైజ్ వచ్చింది. ఇదైతే ఫుల్లీ మాస్ లోడెడ్ ధమాకా అని చెప్పుకోవాలి. సో దీనికి రేటింగ్ అయితే 10 కి నేను 8.5 ఇస్తాను. ఇంకా రిమైనింగ్ ఎందుకు పోయాయంటే సాంగ్స్ కొంచెం ఇంప్రెసివ్ అనిపించలేదు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా డీప్ ఎమోషన్ లోకి తీసుకెళ్ళలేదు. అయితే ఆ ఊరి గురించి డీప్ ఎమోషన్ లోకి తీసుకెళ్ళలేదు. అండ్ మనం ఫస్ట్ నుంచి అనుకునేది లాస్ట్ కి అయితే మాత్రం మారిపోతుంది. సో ఇది ప్లస్ పాయింట్ చెప్పుకోవాలి బాబీ కొల్లి గారి డైరెక్షన్ లో. ఎందుకంటే ఆ ట్విస్ట్ అనేది మనం అనుకున్న దానికన్నా ఇంప్రెసివ్ గా ఉంది. సో ఇది ప్లస్ అనుకోవాలి. ఇంకా మెయిన్లీ చూసుకున్నట్లయితే మూవీలో ఓవరాల్ గా అంటే కంప్లీట్ గా బాలయ్య బాబు లుక్స్ అన్నిటిలో ప్రతి టైం లైన్కి తగ్గట్టు ఉంది భయ. అంటే ఈ లుక్ ని ఇంత టైమే వాడితే మంచిది అనే దానికి తగ్గట్టు ఆ లుక్ ని అంతవరకే వాడడం జరిగింది. సో ఇది ప్లస్ పాయింట్స్ అయితే. సో మీరు మూవీని వాచ్ చేయకపోతే కంప్లీట్ లాస్ట్ వచ్చింది వాచ్ చేసింది ఎటువంటి బెంగా లేదు. ఇంకా థియేటర్కి అయితే 100% వర్త్ అవుతుంది. సో దీస్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లింక్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతాయి. సో దీస్ వీడియో కోసం టేక్ కేర్ అగైన్, బై బై.